సింహరాశి వారికి మే నెలలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, మీరు ఎదుర్కొనే సవాలు ఏమిటి, మరియు ఈ నెలలో మీ జీవితాన్ని మార్చే ఆ వింతైన 10 మార్పులు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇందులో మీరు పాటించవలసిన పరిహారాలు కూడా ఉన్నాయి. మీకు ఈ విషయాలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్ లో జై శ్రీమన్నారాయణ అని టైప్ చేయండి. ముందుగా సింహరాశి అంటే ఏమిటి, వారి గుణగణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకోవాలి. కాలపురుష చక్రంలో సింహరాశి అనేది 5వ రాశి. ఈ రాశికి అధిపతి నవగ్రహాలకు రాజు అయిన సూర్య భగవానుడు. సూర్యుడు అంటేనే అధికారం. అందుకే సింహరాశిలో పుట్టిన వారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరి చిహ్నం సింహం. ఇది ధైర్యానికి మరియు గంభీరానికి ప్రతీక. సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే వారి ఉనికి ప్రత్యేకంగా కనిపిస్తుంది. వీరు చాలా గర్వంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎంతో దయ కలిగిన మనసు వీరి సొంతం. ఎవరైనా సహాయం అని వస్తే తన దగ్గర లేకపోయినా సరే వేరే చోట అడిగైనా సరే ఇతరులకు సహాయం చేసే గుణం వీరికి ఉంటుంది. వీరు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. అలాగే ఎవరైనా అబద్ధం చెబితే అస్సలు భరించలేరు. వీరి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. అది దెబ్బతింటే మాత్రం వీరు ఎంతటి వారినైనా ఎదురిస్తారు. వీరికి కళలు అంటే ఇష్టం. విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు. ఒక పనిని తలపడితే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. అయితే వీరిలో ఉన్న ఒక లోపం ఏమిటంటే అతిగా కోపం రావడం మరియు ఎదుటివారు తనని పొగిడితే త్వరగా నమ్మేయడం. ఈ లక్షణాల వల్లే వీరు కొన్నిసార్లు మోసపోతుంటారు. అయినప్పటికీ సింహరాశి వారు ఓటమిని అంగీకరించరు. పడినా మళ్ళీ సింహంలా గర్జించి పైకి లెగుస్తారు. అలాంటి గొప్ప రాశికి గత ఏప్రిల్ నెలలో గ్రహాలని ఏకమై ఇబ్బందులు పెట్టాయి. మే నెలలో మీ గ్రహస్థితిని గమనిస్తే గతంలో మీకున్న అష్టమ దోషాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఏప్రిల్ నెలలో మీ రాశి నుండి 8వ స్థానమైన మీన రాశిలో రవి, కుజుడు, బుధుడు, చంద్రుడు మరియు శని వంటి 5 గ్రహాలు కలిసి సంచారం చేశాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 8వ ఇల్లు అనేది మృత్యు భయాన్ని, ఆర్థిక నష్టాలను సూచిస్తుంది. అందుకే వీరు గత నెలలో చాలా మానసిక వేదనను అనుభవించారు. అయితే ఈ మే నెల 12వ తేదీన కుజుడు మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు ప్రసవం అంటే మీ సొంత ప్రాంతాన్ని వదిలేసి వెళ్లడం, కార్యహాని అంటే మీరు చేసే పనులన్నీ చెడిపోవటం, శ్వాస సంబంధిత సమస్యలు రావటం వంటివి జరిగాయి. కానీ ఇప్పుడు ఆ కుజుడు మీ రాశి నుండి 9వ స్థానమైన మేషరాశిలోకి వెళ్లడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మీ రాశ్యాధిపతి అయిన సూర్య భగవానుడు మే 15వ తేదీన మీనరాశిని వదిలేసి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ అనేది మీ రాశికి 10వ స్థానం. దీనిని దశమ కేంద్రం అంటారు. అంటే తన పూర్తి శక్తితో మీకు మేలు చేస్తాడు. ఇది మీ వృత్తి జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడం లేదా ఆఫీస్లో మీ మాటకు విలువ పెరగడం వంటివి జరుగుతాయి. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీ పనితీరును మెచ్చుకుంటారు. ఈ గ్రహ మార్పుల వల్ల మీ జీవితంలో వచ్చే వింతైన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మీలో ఉన్న అతిపెద్ద భయం తొలగిపోతుంది. గతంలో శని భగవానుడు మీనరాశిలో ఉండటం వల్ల మీకు తెలియని మరణ భయం వేధించేది. ఏదో అయిపోతుందన్న ఆందోళన ఉండేది. కానీ ఇప్పుడు ఆ మానసిక స్థితి మారిపోయి మీలో కొత్త ధైర్యం వస్తుంది. ఇక రెండవది మీ ఆరోగ్యం. గతంలో మీరు అనుభవించిన శారీరక శ్రమ, నీరసం తగ్గుతాయి. మీ శరీరంలో ఒక రకమైన చైతన్యం వచ్చి ఉత్సాహంగా పనులు చేస్తారు. ముఖ్యంగా కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం వల్ల వచ్చిన గ్యాస్ట్రిక్ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు ఈ నెలలో క్రమంగా తగ్గుముఖం పడతాయి. మూడవ వింత మార్పు మీ జీవితంలో ఆదాయంలో కనిపిస్తుంది. ఆదాయ స్థానంలో గురుడు అనుకూలంగా ఉండటం వల్ల ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు గతంలో చేసిన శ్రమకు తగిన ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. నాలుగవ మార్పు ఏమిటంటే మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో మీ మీద లేనిపోని నిందలు వేసిన వారు కూడా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరే అవకాశం ఉంది. మీ మాట ప్రతి చోట చెల్లుబాటు అవుతుంది. ఇది మీకు ఎంతో మానసిక తృప్తిని ఇస్తుంది. ఐదవ మార్పు మీ ఉద్యోగ రంగంలో ఉంటుంది.
సూర్యుడు 10వ ఇంట్లో ఉండడం వల్ల మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం లేదా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి కలగడం వంటివి జరుగుతాయి. మీ పనినిపై అధికారులు గుర్తిస్తారు. 6వ మార్పు మీ కోపం మీద నియంత్రణ. గతంలో మీరు చిన్న విషయానికే విపరీతంగా కోప్పడేవారు, కానీ ఈ నెలలో మీరు చాలా ప్రశాంతంగా వ్యవహరిస్తారు. దీనివల్ల మీ చుట్టూ ఉన్న వారిలో సత్సంబంధాలు ఏర్పడతాయి. 7వ మార్పు కుటుంబ సభ్యుల సహకారం. మీ ఇంట్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి భార్యాభర్తలు లేదా పిల్లలతో సంతోషంగా గడుపుతారు. మీ కుటుంబంలో మీకు ఒక పెద్ద బలంగా మారుతుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో మీరు పడుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. వారి చదువులో లేదా కెరియర్ మంచి ఎదుగుదల కనిపిస్తుంది. 8వ మార్పు కొత్త వస్తువులు కొనుగోలు. మీకు వాహన సౌఖ్యం కలిగే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా కొనాలనుకుంటున్న కారు లేదా బైక్ కొనే అవకాశం ఈ నెలలో ఉంది. లేదా మీ ఇంటికి కావలసిన విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. 9వ మార్పు సంతాన అభివృద్ధి. మీ పిల్లల చదువులో లేదా వారి కెరియర్లో మంచి విజయాలు సాధిస్తారు. అది మీకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది. ఇక 10వ మార్పు మీలోని ఆధ్యాత్మిక చింత పెరగడం. భగవంతుడి మీద మీకు నమ్మకం పెరిగి మీరు చేసే పూజల వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. అయితే ఇప్పుడు ఒక విషయం గమనించాలి. శని భగవానుడు ఇంకా మీనరాశిలో అంటే 8వ ఇంట్లోనే ఉన్నాడు. దీనివల్ల కొన్ని పనులు ఆలస్యం అవ్వవచ్చు. బద్ధకం మిమ్మల్ని అప్పుడప్పుడు వేధించవచ్చు. అలాగే రాహు 7వ ఇండ్లు అయిన కుంభరాశిలో ఉన్నాడు. దీనివల్ల వ్యాపార భాగస్వాములతో లేదా స్నేహితులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మీద అసూయ పడేవారు కొంతమంది ఉండవచ్చు, కానీ మీ రాజ్యాధిపతి సూర్యుడు బలంగా ఉండడం వల్ల వారు మీకేమి చేయలేరు. ముఖ్యంగా మే 15వ తేదీ తర్వాత మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. రవి, శుక్ర, బుధ గ్రహాల కలయిక దశమ స్థానంలో ఉండడం అనేది ఒక గొప్ప రాజయోగం వంటిది. ఇది మీ పేరు ప్రతిష్టలను ఆకాశానికి పెంచుతాయి. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం మీకే దక్కుతుంది. గతంలో మీరు అనుభవించిన నష్టాలన్నీ లాభాలుగా మారే సమయం ఇది. మీరు అప్పుల బాధ నుండి బయటపడడానికి మార్గాలు వెతుకుతారు మరియు విజయవంతం అవుతాయి. సింహరాశి వారి జీవితంలో మే నెలలో గృహ వాతావరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. మీ ఇంటిలో ఒక శుభకార్యం జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. అది వివాహం కావచ్చు లేదా గృహ ప్రవేశం కావచ్చు. చుట్టాల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించండి. వారికి వెన్ను నొప్పి లేదా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి పేరు మీద ఏదైనా ఆస్తి కొనాలనుకుంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. బంధువులతో ఏర్పడిన ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. రాజీ మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. అలాగే మీ తండ్రి గారితో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి. వారి మార్గదర్శకత్వం మీకు ఈ నెలలో ఎంతో సహాయపడుతుంది. వ్యాపార రంగంలో ఉన్న సింహరాశి వారికి మే నెల ఒక వరం వంటిది. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పెద్ద కాంట్రాక్టులు ఈ నెల దక్కుతాయి. ముఖ్యంగా నిర్మాణ రంగం అంటే రియల్ ఎస్టేట్స్, లోహాలు మరియు విద్యా సంస్థలు నడిపే వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త వ్యాపార భాగస్వాములను కుదురుతాయి. అయితే మీ వ్యాపార రహస్యాలను ఎవరికీ చెప్పకండి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు మే 15వ తేదీ వరకు వేచి చూడడం మంచిది. ఆ తర్వాత సూర్యుడు బలపడటం వల్ల మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. బంగారం లేదా వెండి ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా ఇది అనుకూల సమయం. వినియోగదారులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా ఉండటం వల్ల మీ వ్యాపార ఖ్యాతి పెరుగుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే మే నెలలో మీరు చదువు మీద శ్రద్ధ పెంచాలి. అష్టమ శని వల్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది, కానీ పట్టుదలతో చదివితే మంచి మార్కులు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇది చాలా కీలకమైన సమయం. కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు ఈ నెలలో అడ్మిషన్లు లేదా వీసా సంబంధిత అనుమతులు లభిస్తాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ మరియు మేనేజ్మెంట్ చదివే వారికి కొత్త ఇంటర్న్షిప్ అవకాశాలు దక్కుతాయి.
గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మీకు క్లిష్టమైన సబ్జెక్టులు సులభంగా అర్థమవుతాయి. గురువులను, పెద్దలను గౌరవించడం వల్ల వారి ఆశీస్సులు మీ విజయానికి తోడ్పడతాయి. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఆరోగ్యపరంగా మే నెలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. సూర్యుడు దశమ స్థానంలో ఉన్నప్పటికీ అష్టమ శని ప్రభావం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు లేదా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళు అప్పుడప్పుడు నడక సాగించాలి. వేసవి కాలం వల్ల డిహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు ధూళికి, పొగకు దూరంగా ఉండాలి. యోగా మరియు ప్రాణాయామం చేయడం వల్ల మీ ఊపిరితిత్తులో శక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కోసం సంగీతం వినడం లేదా ప్రకృతిలో గడపడం మంచిది. కంటి చూపు విషయంలో చిన్న సమస్య తలెత్తినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుణ్ణి సంప్రదించండి. రాత్రిపూట సరైన నిద్ర ఉండేలా చూసుకోండి. ఇది మీ మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. సింహరాశి వారు ఈ మే నెలలో మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించాలి. మీరు శివుడిని ఆరాధించడం వల్ల అష్టమ శని ప్రభావం నుండి పూర్తిగా బయటపడవచ్చు. ఈ నెలలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మరియు మాస శివరాత్రి రోజున ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆ రోజు వీలైతే ఉపవాసం కూడా ఉండండి. అది మీ ఆరోగ్యానికి మరియు మనసుకు చాలా మంచిది. శివాలయానికి వెళ్లి 11 రకాల ద్రవ్యాలతో అంటే పాలు, పెరుగు, తేనె, గంధం, విభూది వంటి వాటితో రుద్రాభిషేకం చేయించుకోండి. ఇది మీకు ఉన్న దోషాలన్నిటిని హరిస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడి నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయం పారాయణం చేయండి. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శివ అష్టోత్తర శతనామావళి చదువుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పేదలకు లేదా చదువుకునే పిల్లలకు మీకు తోచిన సహాయం చేయండి. అది మీ పుణ్యబలాన్ని పెంచుతుంది. ఈ మే నెల సింహరాశి వారికి ఒక పునర్జన్మ వంటిది. చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో మీ జీవితంలో కూడా కష్టాల చీకటి తొలగిపోయి సుఖ సంతోషాల వెలుగు వస్తుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. మీరు పడే శ్రమ వృధా పోదు. మీ రాజసం, మీ గౌరవం మళ్ళీ మీకు తిరిగి వస్తాయి. ఆర్థికంగా కూడా ఈ నెల మీకు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి భవిష్యత్తు కోసం కొన్ని పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. సరైన సమయానికి భోజనం చేయండి మరియు నిద్రపోవడం అలవాటు చేసుకోండి. విదేశీ ప్రయాణాలు చేసుకునే వారికి ఈ నెలలో వీసా లేదా ఇతర అనుమతులు లభించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేసే సూచనలు ఉన్నాయి. ఇంటి పెద్దల ఆశీస్సులు ఎప్పుడు మీ మీద ఉండేలా చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి.